ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా మీరెంతగానో ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో భాగస్తులు అవుతారని విశ్వసిస్తూ ఉన్నాము. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, మరి ఈరోజు మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఉంటే అది వ్యర్థమని, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉంటే దేవుని శక్తిని మనము అనుభవిస్తామని, ప్రతి పరిస్థితిలో ఆయన శక్తి మన యందు పరిపూర్ణముగా పనిచేస్తూ ఉన్నదని మరి ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరుడా, ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచానని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి నీవు నిజంగా మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఉన్నావా, లేదంటే దైవిక శక్తిని ఆధారం చేసుకొని ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకొని నీ విశ్వాసము అంతటినీ కూడగట్టుకొని దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని, నీ విశ్వాసానికి ఆధారము కేవలము దేవుడు శక్తిమంతుడు అనే బలమైన భరోసా అయి ఉండాలని ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన శక్తిమంతుడు, ఆయన ఆది సంభూతుడు, ఆది అంతమై ఉన్నటువంటి దేవుడు. ఆయన మాటకు శక్తి ఉన్నది. ఆయన మాట మాత్రము చేత భూమి ఆకాశమును సృజించిన దేవుడు కదా. మరి ఆయన శక్తిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆయన శక్తిని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, దాని మీద ఆధారపడతామో, తప్పకుండా మన విశ్వాసమునకు తగిన ప్రతిఫలాన్ని మనము అనుభవిస్తాము, పొందుకుంటాము, ఆశీర్వదించబడతాము. ప్రతి వ్యతిరేక పరిస్థితిలో కూడా మనము సమాధానము కలిగి దేవుని శక్తిని బట్టి మనము సంతోషిస్తూ సమాధానకరముగా అనేకులకు క్రీస్తును మాదిరిగా మనము చూపించగలుగుతాం. మరి ప్రియ సహోదరుడా, దేవుని శక్తిని ఆధారం చేసుకొని విశ్వసించు. నీ ప్రతి సమస్య యేసు నామములో కట్టబడుతూ ఉన్నది. విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను ప్రభువా. అద్భుతమైన బలమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి ప్రభువా, అయా మనుష్యుల శక్తి కాదు కానీ మీ శక్తిని ఆధారము చేసుకున్నప్పుడు ప్రభువా, మా విశ్వాసము పనిచేస్తున్నదని, మా జీవితాలు కట్టబడతాయని, మేము ఆశీర్వాదకరంగా ఉంటామని, అయా తండ్రి, మనుష్యుల జ్ఞానము కాదు కానీ ప్రభువా, మీ శక్తిని ఆశ్రయించుడు ద్వారా మేము ఆశీర్వదించబడతామని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. అయా, ఈ మాటలను బట్టి ఎవరైతే ప్రభువా మీ శక్తిని ఆధారము చేసుకుని విశ్వసించి ముందుకు వెళుతూ ఉన్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని, బలపరచమని, అలాగే నాయన ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని చేసిన ప్రార్థనకు మీరు జవాబిచ్చి ఉన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో భాగస్తులు అవుతారని విశ్వసిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.